హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో సంజన వర్సెస్ రీతు. సో వాట్ ఎవర్ సుమన్ చేసిన ఇదనుకోవచ్చు. సుమన్ వెళ్ళాడు, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ కాబట్టి నువ్వు మంచి డెసిషన్ తీసుకుంటావని నీకు ఇస్తున్నాను. అసలు ఇదేం రీజన్ చెప్పాడు. అక్కడ దివ్య అబ్జెక్ట్ చేసింది. సో దివ్య అబ్జెక్ట్ చేసి ఏం చెప్పింది, అట్లా ఎట్లా ఇస్తారు మీరు, ఆ కెప్టెన్ ఎవరిని చూడాలనుకుంటున్నారు వాళ్ళకి ఇవ్వాలంటే, అవునవును నేను కెప్టెన్గా రీతుని చూడాలనుకుంటున్నా అంటే సుమన్ మళ్ళీ రీతు అగైన్ కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావు బ్యాక్ టు బ్యాక్ కాదు కదా. సో అది పర్ఫెక్ట్గా రీజన్ అనేది కరెక్ట్గా లేదు. దివ్య అబ్జెక్షన్ అనేది కరెక్టే. ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి. అక్కడ సేఫ్ గేమ్ ఆడింది. సో తనూజ కానీ బర్నీ కానీ సుమన్ కంటే స్పీడ్గా వెళ్ళి పట్టుకోవచ్చు, కానీ సుమన్కి ఇచ్చారు ఛాన్స్. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో డిఫికల్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు అని. సో వాట్ ఎవర్ ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు, ముందుగానే మాట్లాడుకున్నారు, అది మనం చూసాం. ఇక రీతు సంజనాకి పొడి చేసరికి ఇక్కడి నుంచి లొల్లి స్టార్ట్ అయింది. సో కొన్ని పాయింట్స్ చెప్తాను, అంటే వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకున్న పాయింట్సే చెప్తాను. ఇది ఎక్కడ మొదలైంది అనేది మనకు తెలుసు. సో వాట్ ఎవర్ ఈమె నామినేషన్ చేయడం అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఈ గత 7-8 వారాలుగా లేని లొల్లి, అంటే సాక్రిఫైస్ చేసిన తర్వాత చెప్తున్నా, తను జుట్టుగా తిరిచుకొని సంజన కోసం సాక్రిఫైస్ చేసిన తర్వాత ఈ 5-6 వారాలు లేని లొల్లి ఇప్పుడే. ఎందుకంటే నామినేషన్, ఆ నామినేషన్లో కూడా ఏంటి పాయింట్అవుట్ చేయడం, నువ్వు రాత్రులు కూర్చుంటావు డిమాండ్ పవన్ దగ్గర, ఇది అబ్జెక్షనే. ఆ డైలాగ్ అనకూడదు, హౌస్ అంతా వ్యతిరేకించారు. రేపు నాగార్జున గారు వచ్చినా కూడా డెఫినెట్గా దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఫుల్ క్లాస్ బీక్తారు. సో అది పక్కన పెడితే పాయింట్ చెప్తా చూడండి. సంజన అయితే లెఫ్ట్ రైట్ నువ్వా నేనా, ఎక్కడ అసలు నేను అన్నది తప్పే లేదని ఒక రేంజ్లో ఇచ్చేసింది. ఇది సుమన్ రీతుకి ఇచ్చినప్పుడు వెళ్ళి రీతు సంజన గుచ్చంగానే ఫస్ట్ వీక్ మీరు కెప్టెన్ అయ్యారు. సో ఆ ఫస్ట్ వీక్ కెప్టెన్ కూడా సపోర్ట్తోనే అయ్యారు. వాట్ ఎవర్ ఎలా అయినా కూడా అయ్యారు కదా. ఇప్పుడు నువ్వు కూడా డిమాండ్ పవన్ సపోర్ట్తోనే కదా కెప్టెన్ అయ్యావు. అసలు లేకపోతే కెప్టెన్ అయ్యే సినిమాయే లేదు కదా 100%. ఇంకొకటి, గేమ్ మాత్రమే చూడాలి, బిలో బెల్ట్ వెళ్ళకూడదు. బిలో బెల్ట్ వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఆమె అన్నది ఒకటే డైలాగు, దాన్ని అబ్జెక్ట్ చేసుకున్నావు, హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు దాన్ని అనవసరంగా ఆ పాయింట్ని తీసుకొచ్చుకున్నట్టే కదా మళ్ళా రప్చర్ చేసుకుని. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు లేనిపోని సీన్ క్రియేట్ చేయడం అంటారు దాన్ని. ఇప్పుడు ఎలాగో అంది, అక్కడ డైలాగ్ అంది, రేపు వీకెండ్ అయితే అక్షింతలు వేస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే షోలో అలాంటిది ఉండదు అని మనకు క్లారిటీ ఇవ్వడానికి. మీకు అర్థమైంది కదా, ఆ క్లారిటీ ఆడియన్స్కి ఇస్తారు, సంజనాకి క్లాస్ బీక్తారు. సో అది అనవసరంగా అన్నెసరీగా తేవడమే పాయింట్. నెక్స్ట్, ఇమ్మాన్యుయల్ తప్ప మీకు ఆటలో ఎవ్వరు కనిపించరు, ఇమ్మాన్యుయల్తోనే ఉంటారు. అందరితోనూ ఉంది. మీకు సాక్రిఫైస్ చేసిన బర్నీ గారికి ఓటేస్తారు, అలాగే డిమాండ్ పవన్ విషయంలో లొల్లి ఏంటంటే ఆంటీలు మాత్రమే కనపడరు నీకు, అమ్మాయిలు అయితే కనపడతారు, ఆంటీలు కనపడమా మేము, ఆ డైలాగ్ తీసుకొచ్చింది. అలాగే కళ్యాణ్ది సెలబ్రిటీలు అంటే తిరుగుతావు అనే డైలాగ్ తెచ్చింది. ఇలాగ అన్ని డైలాగులు తెచ్చింది. ఇంకా తనుజతో గొడవ అదొకటి మిస్ అయింది మరి రీతి ఎందుకో కానీ. సరే ఓకే, కిచెన్లో లొల్లి అయింది పోపుల విషయంలో. సో ఇక్కడ ఏంటంటే తను ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళందరితో లొల్లి పెట్టుకున్నావు, నువ్వు నాతో కూడా పెట్టుకున్నావు అని చెప్పడం, అది చాలా క్లారిటీగా ఆడియన్కి అడ్రస్ అయ్యేలాగా చాలా తెలివిగా పర్ఫెక్ట్గా చెప్పేసింది రీతు అక్కడ. ఇక్కడ ఒక డైలాగ్ చెప్తా, ఎందుకు ఇది సపరేట్ వీడియో చేస్తానన్నానంటే, ఇమ్మాన్యుయల్తోనే ఉంటున్నారు మీరు, ఓటింగ్ కోసం అని పెంచుకుంటున్నారు, అది మాకు తెలుసు, మిగతా వాళ్ళందరితో లొల్లే అనే డైలాగ్ వేసేసరికి అక్కడ కౌంటర్ అటాక్ ఇస్తుంటే సంజన ఎవరు కూడా అక్కడ పట్టించుకోవాలా. ఏమంది, ఓటింగ్ కోసం కాదు, అలాగైతే నేను ఏమి చిన్న షోలు చేసుకుని నేను రాలేదు, నేను 19 ఏళ్ళకే నా కెరియర్ స్టార్ట్ చేశా, హీరోయిన్గా డెబ్యూ ఇచ్చా, హీరోయిన్గా వచ్చాను. ఇది పక్కా క్లియర్, ఎందుకంటే కన్నడలో చాలా సినిమాలు చేసింది మనకు తెలుసు. సో తెలుగులో మేబీ తక్కువైనా కూడా కన్నడలో చాలా చాలా సినిమాలు చేసింది సంజన. ఇంకో విషయం ఏంటంటే తనకి ఫ్యాన్ బేస్తోనే నేను వెళ్తున్నాను. ఇక్కడ ఇమ్మాన్యుయల్ రాకపోవడం వల్ల సంజనాకి ఓటింగ్ వేసి పెద్ద హైప్ ఇచ్చింది ఏమి లేదు. స్టార్టింగ్లో ఆమె గేమ్ చూసి ఆమెను టాప్లో పెట్టారు జనాలే. ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిపోయిన తర్వాత, కెప్టెన్ కాకముందు నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత టాప్లోనే ఉంది.
ఆ తర్వాత థర్డ్ వీక్ నామినేషన్లోకి వచ్చిన టాప్లోనే ఉంది. ఆ తర్వాత తన గేమ్ తనే పాడు చేసుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. ఏది నాటి థింగ్స్ చేస్తాను నేను ఇట్లా. అసలు గేమ్ స్టార్ట్ చేసిందే బిగ్ బాస్ 9లో సంజన. ఇదే కదా అందరూ వచ్చి కూడా చెప్పారు. అందరూ వచ్చి మీకు చెప్పారని చెప్పి మీరు బిడ్డ అంటాం కూడా మానేశారు అనేసరికి రీతు అక్కడ ఇమాన్యుయల్ రియాక్ట్ అయ్యాడు. అట్లా అంటావు నువ్వు, అట్లేముండదు, నేను నిన్న డైలాగ్ అన్నప్పటి నుంచి నేను అసలు ఆమెతో సరిగ్గా మాట్లాడతా నీకు తెలుసా అన్నాడు. నిజమే, అది సరిగ్గా మాట్లాడట్లేదు. మనోడు వెళ్తున్నాడు, ఛాన్స్ దొరికినప్పుడల్లా మీరు చేసిన తప్పు వెళ్ళండి సారీ చెప్పండి అని కూడా అన్నాడు. అలాగే డిమోన్ పవన్ వచ్చాడు, సారీ చెప్పమన్నాడు. అయినా తగ్గేదలే అంది. నేను మాట్లాడింది నేను స్టాండ్ తీసుకుంటా పోయి బర్రబ్బర్ నేను ఫేస్ చేసుకుంటా అనే రేంజ్లో ఉంది. సో వీకెండ్ ఏం జరుగుతుంది, దీని మీద ఏం మాట్లాడతారో మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఇక్కడ సంజన ఎందుకంత ఇదిగా ఉంది అంటే తన నామినేషన్లో ఉంది, డేంజర్ జోన్లో ఉంది, దట్టు దివ్యతో పాటు. కొద్దిగుంటే వెళ్ళిపోయేదే కదా. సో దివ్యకి 2 సార్లు మరి ఇది వచ్చింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పేస్తా చూడండి. రీతుకి బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ రావడం కరెక్ట్ కాదు అని దివ్య అబ్జెక్ట్ చేసింది 100%. అది కరెక్టే. ఆ పాయింట్ అనేది మనం అప్రిషియేట్ చేసాము, సూపర్ పాయింట్. ఇక్కడ మరి దివ్యకు కూడా బ్యాక్ టు బ్యాక్ సేవింగ్ అయిపోయింది. ఇది నామినేషన్లోకి వెళ్ళిపోయి ఎలిమినేషన్ రేంజ్లోకి వెళ్ళిపోయి సేవ్ అయిపోయింది. సరే, ఒకటంటే ఆడియన్స్ సేవ్ చేశారు, అక్కడ గౌరవే కాబట్టి తనూజ గౌరవ్ని పంపిస్తుంది. ఆ నెక్స్ట్ కూడా ఎలిమినేట్ అయిపోయినా కూడా బ్యాక్ టు బ్యాక్ హౌస్లో ఉన్నట్టే కదా మరి. సో అదొక పాయింట్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, నీ కోసం నేను షర్ట్ ఇచ్చేసి నీకు శారీస్ తెప్పించా, నేను అసలు సాక్రిఫైస్ చేసి జుట్టు ఇచ్చాను, అది అసలు ఎందుకా అనేది నాకు అసలు ఇప్పుడు చాలా ఇది అవుతుంది అనేసింది. అందుకనే కదా నీకు విరుద్ధంగా నేను ఇంతవరకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాను అనే మాట అక్కడ సంజన నుంచి వచ్చింది. నిజంగా చాలాసార్లు సంజన చాలా వారాల పాటు ఆ అమ్మాయి జుట్టు కత్తిరించుకోవడం అనేది చాలా పెద్ద విషయం. సరే, $1 అంటావా ఇచ్చేసాడు, సరే కాఫీ అంటావా సాక్రిఫైస్, కెప్టెన్సీ అంటావా ఇచ్చాడు, సరే నెక్స్ట్ వీక్ గెలుచుకోవచ్చు అని. కానీ జుట్టు అనేది ఇవ్వడం చాలా పెద్ద విషయం. సో దానికి నేను ఎప్పుడు కూడా ఆమెకి స్టాండ్గానే ఉంటానని అంది. బట్ లాస్ట్లోకి వచ్చేసరికి గేమ్ సో రీతుకి ఎగైనిస్ట్ అవ్వాల్సి వచ్చింది, తప్పులేదు. అది గేమ్, ఎవ్రీథింగ్ గేమ్. మేము హౌస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి గేమే. సో అలాగైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు అసలు వీళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా, బిగ్ బాస్ 9లోనే విడిపోతారా, బయటికి వెళ్ళి ఇంత ఎఫెక్షన్ ఉంటుందా, అది ఇది అని మాట్లాడితే అక్కడ పవన్ అబ్జెక్ట్ చేశాడు. పవన్ డిమోన్ మధ్యలో మాట్లాడాడు. సో పవన్కి సమాధానం చెప్పింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇష్యూలో, సంజన రీతు ఇష్యూలో, అలాగే కళ్యాణ్ అండ్ పవన్ ఇష్యూ 2 ఉన్నాయి ఇక్కడ. ఇది వీకెండ్ ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తే మేబీ ఏమన్నా రెడ్ కార్డు తీసి గేట్లు ఓపెన్ చేస్తే వెళ్ళిపోతారా, వెళ్ళిపోతే మాత్రం షో అలా వెళ్తుంది 2-3 వారాలు. దీని మీద డిస్కషన్ పెట్టుకుంటారు, అన్ఫేర్ అని మనం. సో ఏదైనా కూడా ఒక వార్నింగ్ ఇస్తారా మరి. ఆల్రెడీ డిమోన్ పవన్కి ఒక వార్నింగ్ పడింది. చాలాసేపు బతిమలాడితే తప్ప, సారీ చెప్తే తప్ప వెళ్ళలేదు. కానీ అక్కడ రీతు స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు కళ్యాణ్ స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. లేదు సార్ నన్ను ఆపాలని ఊరికే అన్నాడు, అంత పెయిన్ఫుల్ కాదు, ఇలా గొంతు పెట్టుకోవడం అది పెద్ద అనిపించలేదు లేదు సార్ నాకు అని స్టాండ్ తీసుకోవాలి. ఎందుకు అంటే రీతు వచ్చి పదే చెప్పింది. అక్కడ సంజన దీన్ని చాలా హైలైట్ చేస్తోంది, పోర్ట్రే చేస్తోంది అని రీతు బాధపడింది. సో ఎక్కడొచ్చింది వీళ్ళిద్దరికీ అంటే ఇక్కడే వచ్చింది పెద్ద ఫైటు. దీని తర్వాతే మీకు ఈ కెప్టెన్సీ ఫైట్ అనేది జరిగింది. ఎట్లయినా సరే ఆమె పాయింట్లన్నీ బయట పెడతా చూడండి, రీకలెక్ట్ చేసుకొని మరి రీతు సంజన గుచ్చి పాయింట్లన్నీ ఎక్కడ ఇంటరప్ట్ అయితే ఏదవుతుందో అని చెప్పి టపా పాయింట్స్ చెప్పేసి దట్స్ ఆల్ అని వెళ్ళిపోయింది. సో అక్కడ సంజన డిఫెన్స్ మాట్లాడటానికి కానీ ఆ కౌంటర్ అటాక్ చేయడం కానీ అసలు చిన్న స్కోప్ కూడా ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే. సో అందుకని చెప్పే నేను స్పెషల్ వీడియో చేయడం జరిగింది. ఈ విషయంలో ఎస్పెషల్లీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే రీతు చెప్పిన పాయింట్స్లో ఒకటి తప్ప ఏం లేదు. ఏది, డిమోన్ పవన్ అండ్ నేను కూర్చుంటాం నైట్ పూట అనే ఒక్క పాయింట్, ఆ ఒక్క నోరు జారటం తప్ప సంజన ఇక మిగతా పాయింట్లన్నీ కూడా పెట్టింది. అంతకుముందు మాధురి చెప్పినా ఇదే చెప్పే, రమ్య చెప్పినా ఇదే చెప్పే,
ఆయిష చెప్పినా ఇదే చెప్పా అందరికీ కూడా. సో మాధురిని నేను ఆ రోజు పొగిడానని కింద కామెంట్స్ కూడా చేశారు మీరు. సో ఇప్పుడు కూడా సంజనాని ఈ ఒక్క పాయింట్లోనే మనం అబ్జెక్ట్ చేస్తున్నాం తప్ప మిగతా అడగడంలో తప్పు లేదు, ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. సరే తనకు సాక్రిఫైస్ చేసినా కూడా గేమే కాబట్టి లాస్ట్ వరకు వచ్చాం కాబట్టి గేమ్ ఆడాలి కాబట్టి తప్పులేదు. ఇక్కడ ఒక సినారియో ఉంది, ఏంటి అంటే టాప్ 5కి వెళ్ళడం. అవసరాలు అయిపోయినాయి, ఒకళ్ళ సపోర్ట్తో కెప్టెన్ అవ్వడం, ఒకళ్ళ సపోర్ట్తో టాస్క్లు ఆడటం, టీము అటు టీం ఇటు టీం ఉంటే వాళ్ళ సపోర్ట్తో ముందుకెళ్ళటం, ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రీతు ఎవరితో పని లేదు, మనకి అనవసరం, వాళ్ళు ఎవరితో పని లేదు. వెళ్తే టాప్ 5కి బోనస్, లేదంటే లేదు. ఎనఫ్ అనే ఒక అనిపిస్తుంది. ఇప్పుడు రాముకి ఎట్లాగా కొన్ని వారాలు ఉన్న తర్వాత ఎనఫ్, ఇంక నేను ఉండలేను, అప్పటి వరకు మరి ఎందుకున్నాడు వారాలు సాగదీసి, ఇంక ఎనఫ్ నేను ఉండలేను, నాకు బాగా గుబుల్ అవుతుంది అది అవుతుంది అని వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ వీక్ మేబీ వచ్చి ఉంటే ఆ టైంలో, లేదంటే ఒక ఫోన్ కాల్ లేదా సంథింగ్ ఏదైనా వచ్చి ఉంటే మేబీ ఆగి ఉండేవాడేమో. సో ఆ కాల్ బిగ్ బాస్ తీసుకోవాలా, వెళ్ళిపోతే వెళ్ళిపో అన్నారు. సో ఇదే కానీ వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు స్ట్రాంగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి బొజ్జగించి పంపుతారు. సో వాట్ ఎవర్ డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఒక రెడ్ కార్డ్ ఇస్తారా, ఏమి ఇస్తారు, సాటర్డే ఎట్లా క్లాస్ బీక్తారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా, అది కూడా మాట్లాడుకుందాం. సో మీకు ఏమనిపించింది పర్టికులర్గా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.